ఇన్కమ్ ట్యాక్స్ రైడర్స్ అంటూ చింతామణి ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చిన బాలు, రవి, శృతి. ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రైడర్స్గా బాలు ఎందుకు చింతామణి ఇంటికి వెళ్ళాడనేది మీరు తెలుసుకోవాలనుకుంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీనా చింతామణితో చేసిన ఛాలెంజ్లో గెలుస్తుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీనా ఏమీ ఆర్డర్లు రావటం లేదని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనాకి ఒక ఫోన్ అయితే వస్తుంది. ఇక మీనా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగితే, నేనమ్మా ఈవెంట్ మేనేజర్ని మాట్లాడుతున్నాను. నీతో పనుందమ్మా, ఒక ఆర్డర్ చెయ్యాలి. ఒక ఈవెంట్కి నువ్వు డెకరేషన్ చెయ్యాలి. అందుకేనమ్మా ఆర్డర్ ఇవ్వడానికి ఫోన్ చేశాను అని తనైతే అంటాడు. అవునా సార్, తప్పకుండా చేస్తాను సార్. రమ్మంటారా ఇప్పుడు? నాకు అన్ని వివరాలు చెప్తారా అని అడుగుతుంది మీనా. ఒకసారి నువ్వు ఆఫీస్కి రమ్మా, అన్నీ మాట్లాడుకుందామని చెప్పడంతో అప్పుడే ఇక మీనా అయితే ఆఫీస్కి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అతనైతే ఇలా అంటూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు చేసే డెకరేషన్ చాలా బాగుందని అందరూ కూడా నీ చేతే డెకరేషన్ చేయించమని అడుగుతున్నారు. అందుకని చింతామణిని కూడా కాదని ఇప్పుడు ఈ ఆర్డరు నీకు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళ నమ్మకాన్ని నువ్వు గెలిపించాలి. ఈ ఆర్డర్ విలువ 2.5 లక్షలమ్మా. ఈ 2.5 లక్షలు డౌన్ పేమెంటు ఇప్పుడే ఇచ్చేస్తాను. వాళ్ళకి ఈ డిజైన్లో మరి నువ్వు చేసి ఇవ్వగలవా అని అడుగుతూ ఉంటే, తప్పకుండా చేస్తాను. అది కూడా 3 రోజులు మాత్రమే టైం ఉందమ్మా. ఈ 3 రోజుల్లోనే నువ్వు డెకరేషన్ అంతా కూడా వాళ్ళు చెప్పిన డిజైన్స్ అన్నీ కూడా చెయ్యాలి అని అనడంతో తప్పకుండా చేస్తాను అని మీనా అయితే చెప్తుంది. అప్పుడే ఇక మీనా అయితే ముందు సంతోషపడిన మళ్ళీ ఆర్డర్ని చింతామణి చెడగొట్టేస్తుందేమని లోపల భయపడుతూనే ఉంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు అయితే మీనాని చూసి అంటూ ఉంటాడు, ఏంటి మీనా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదండి, నాకు ఒక ఫంక్షన్ ఆర్డర్ వచ్చింది. అమౌంట్ కూడా ఎక్కువే, 2.5 లక్ష అని అనగానే ఎంతో ఆనందపడతాడు బాలు. అదేంటి మీనా, ఆర్డర్ వస్తే నువ్వు ఆనందపడాలి కానీ అలాగా విచారంగా ఉన్నావేంటి? ఏమైంది? నీ ముఖంలో అసలు ఆనందమే కనిపించడం లేదు అని బాలు అడుగుతాడు. అప్పుడే మీనా, ఏం లేదండి, నాకు ఎందుకు ఆ చింతామణి గురించే భయమేస్తుంది. తను ఏదో ఒక రకంగా ఈ ఆర్డర్ ఆపేయాలని చూస్తుంది. అలాగే మొన్న కూడా ఆమె చూశారు కదా, నేను వేసిన డిజైన్స్ అన్నీ కూడా తన వాళ్ళ చేత మొత్తం కూడా చెడగొట్టించింది. ఆవిడ గురించి నాకు భయమేస్తుంది అని అంటుంది మీనా. నేనుండగా నీకెందుకు మీనా భయం? నేనున్నాను కదా. ఆ చింతామణి నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆర్డర్ తీసుకోపో అని బాలు చెప్తాడు. అప్పుడే ఇక బాలు అనడంతో మీనా అయితే ఆర్డర్ తీసుకోవడానికి బయలుదేరుతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న చింతామణి ఆ ఈవెంట్ మేనేజర్ దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి, మాకు కాకుండా ఆర్డర్ మీనాకి ఇచ్చారంట? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆర్డర్ మాకే ఇవ్వాలి అని అజమాయిషీ చేస్తుంది. అప్పుడే అతనైతే, మేడం మీరు ఇక్కడికి వచ్చి గొడవ చేయకండి. అయినా మీరు దగ్గర మీకు ఇచ్చిన కొన్ని ఆర్డర్స్ కస్టమర్స్ అయితే మమ్మల్ని తిడుతున్నారు. అసలు మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఆవిడ ఏం చేసిందో మీకు తెలుసా? ముందు ఆ ఎదుటి వాళ్ళకన్నా తక్కువగా డిజైన్ మొత్తం డెకరేషన్ చేస్తామని చెప్పి ఆఖరి నిమిషాల్లో అవి దొరకలేదు, ఇవి దొరకలేదు, ఇవి కాస్ట్ ఎక్కువైపోతున్నాయని మా దగ్గర డబ్బులు తీసుకుంది. ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు మాకు సజెషన్ చేస్తారు అని కస్టమర్లు మమ్మల్ని నిలదీస్తున్నారు. మా బాస్ కూడా మమ్మల్ని తిడుతున్నారు. సరైన వాళ్ళని తీసుకోవడం చేత కాదా అని అందరూ మీనా పేరే చెప్పారు. ఇక మీనా పేరు చెప్పడంతో ఆవిడికి ఇప్పుడు మా బాసు ఈ ఆర్డర్ ఇవ్వమన్నారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా చింతామణి అయితే వెళ్ళిపోబోతూ ఉండగా ఇక మీనా అయితే వస్తుంది. ఇక మీనా అయితే చింతామణిని చూసి నవ్వుతుంది. ఏదో ఛాలెంజ్ చేసావు కదా, నాకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తానని, ఇప్పుడు నీకు రావాల్సిన ఆర్డరే నాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని తొక్కి మనం పైకి రావాలని అనుకోకూడదు. ఎదుటి వాళ్ళని మోసం చేసి మనం సంపాదించే డబ్బు ఒక్క రూపాయి కూడా నిలవదు. దాన్ని నమ్మక ద్రోహం అని కూడా అంటారు. ఈ నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి ముందు ముందు కలిసి వస్తున్నట్టే ఉంటుంది. తర్వాతే వాళ్ళ చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవించే తీరుతారు. ముందు అనుకుంటుంటారు వాళ్ళ వల్లే మేము పైకి వచ్చామని. ఆ తరువాత
వాళ్ళని తొక్కేసి మనం పైకి వెళ్ళిపోదామని అనుకొని చివరికి పాతాళంలోకి కూరుకుపోతారు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే. చిన్న చిన్న ఆర్డర్లు తీసుకొని ఏదో నా బిజినెస్ చేసుకుంటే నీకు అడ్డనుకున్నావు. అయినా ఇప్పుడిప్పుడే నేను బిజినెస్లో పైకొస్తున్నాను, నన్ను చూసే భయపడ్డావు. నువ్వేం బిజినెస్ చేస్తావు? ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అంటూ ఇక మీనా అయితే ఇంకా రెచ్చగొడుతుంది చింతామణిని. అప్పుడే చింతామణి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా చింతామణి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈవెంట్ మేనేజర్ అయితే మీనాని రమ్మని, ఎందుకమ్మా ఆవిడతో మీకు, అయినా ఇప్పుడు ఈ ఆర్డరు మీకే వచ్చింది కదా అని అంటూ ఉంటాడు. లేదండి, ఆ రోజు ఆవిడ అన్నదానికి నేను సమాధానం చెప్పాను. మీరు నాకు పిలిచి ఆర్డర్ ఇస్తా అన్నారు, అంతే చాలు. మీరు డిజైన్స్ని మేము కస్టమర్లను ఈ డిజైన్స్ కావాలని అడిగారు. ఈ డిజైన్స్ మీరు మొత్తం కూడా డెకరేషన్ చేయాలి. మొత్తం మనీ అంతా కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను, మా బాస్ ఇచ్చేయమన్నారు. మొత్తం 2.5 లక్ష. మీరు దీంతోనే మొత్తం డెకరేషన్ అన్నీ మీరే చూసుకోవాలి. 3 రోజుల్లో మాకు పని పూర్తవ్వాలి అని ప్లేస్ అన్నీ కూడా చెప్తాడు అతను. అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చాలా థ్యాంక్స్ సార్, ఇప్పుడు నా టాలెంట్ ఏంటో నేను చూపిస్తాను అని మీనా అయితే ఆనందపడుతుంది. చూడమ్మా, ఇదిగో మేము ఇంత డబ్బులు ఇచ్చామని నీకు మేమిచ్చే రసీదు, అలాగే నువ్వు పలానా రోజు మా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఇక రసీదు అయితే సంతకం పెట్టి ఇస్తున్నాను, నువ్వు కూడా సంతకం పెట్టని ఇక రసీదు మీద సంతకం పెట్టించుకుంటాడు. ఇది ఒకటి కాపీ మా దగ్గర ఉంటుంది, ఒకటి మీ దగ్గర ఉంటుంది అని కాపీ అయితే ఆ డబ్బులతో పాటు ఇస్తాడు. ఆ డబ్బుని ఒక పసుపు కలరు సంచిలో పెట్టి ఇస్తారు. ఇక ఇవ్వడంతో మీనా అయితే అక్కడి నుంచి ఇక ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇంటికైతే బయలుదేరేటప్పుడు ఆటో అయితే ఎక్కుతుంది. ఈ విషయం చింతామణి మనుషులు గుర్తిస్తారు. అప్పుడే చింతామణికి చెప్తారు. ఇక చింతామణి వాళ్ళతో అంటూ ఉంటుంది, అది నాకు రావాల్సిన ఆర్డర్ని మొత్తం కూడా చెడగొట్టేసి మొత్తం కూడా తనే తీసుకొని ఇప్పుడు నన్ను ఓడించానని తను చాలా గర్వపడుతుంది. దాని పొగరు అణిచేయాలంటే ఆ డబ్బుని కొట్టేయాలి, మీరు ఆ డబ్బుని కొట్టేయండి అని చెప్తుంది. ఇక ఆటో పలానా రోడ్లో వస్తుందని మొత్తం వివరాలన్నీ కూడా ఆ రౌడీలకైతే చెప్తుంది. ఇంతలో ఇక కొంచెం దూరం వెళ్ళిన తరువాత అప్పుడే ఇక మీనా వస్తున్న ఆటో అయితే రిపేర్ వస్తుంది. రిపేరు రావడంతో ఇక మీనా ఆటో దిగేసి ఇదిగో అన్న డబ్బులు అని చెప్పడంతో, రిపేర్ అయిపోతుందమ్మా, నేను స్టార్ట్ చేసేస్తాను అని డ్రైవర్ అంటాడు. ఇక్కడే అన్నా, పర్వాలేదు, మా ఇల్లు, నడుచుకుంటూ వెళ్తాను అని మీనా డబ్బు సంచి తీసుకొని ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు మీనా ఆటోలో నుంచి దిగడం అంతా కూడా చూస్తారు. ఇక చూసేసి ఇక బైక్ మీద మీనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే రౌడీలు బైక్ మీద వచ్చి మీనా దగ్గర ఉన్న సంచిని అయితే తీసేసుకుంటారు. అప్పుడే ఇక మీనా అయితే డబ్బుల గురించి వాళ్ళు వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ సంచిని పట్టుకొని వదలదు. ఇక ఒక్క గుంజు గుంజడంతో మీనా అయితే కింద పడుతుంది. తన కాళ్ళు చేతులు అన్నీ కూడా గాయాలవుతాయి. అంతలో పువ్వులు అమ్మే కొంతమంది బస్తీవాసులు అటు నుంచి వెళ్తూ ఇక మీనానైతే చూస్తారు. అయ్యో మీనా అంటూ ఇక మీనా దగ్గరికి వస్తారు. అప్పుడే ఇంకా వాళ్ళైతే డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక మీనా దగ్గరికి వెళ్ళి, అయ్యో మీనా, ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే, అక్క, నా డబ్బులు తీసుకువెళ్ళిపోతున్నారక్క, నేను ఒక ఆర్డర్ కోసం, ఫంక్షన్ ఆర్డర్ కోసం నాకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు, నేను వాళ్ళని పట్టుకోవాలి అని మీనా అంటుంది. అమ్మ మీనా, ఇప్పుడు వాళ్ళు దొరకరమ్మా, మనం పోలీస్ కేసు పెడదాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము. చూడు, నీకు ఎన్ని గాయాలయ్యాయో, తలకి, కాళ్ళకి, చేతులకి ఎంత రక్తం వస్తుందో, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అని వాళ్ళందరూ కూడా మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే ఇక బయలుదేరుతారు. హాస్పిటల్కి బయలుదేరి మీనాని హాస్పిటల్లో జాయిన్ చేసిన తరువాత ఇంతలో మీనా ఫోన్కైతే బాలు ఫోన్ చేస్తాడు. ఇక బాలు ఫోన్ చేసి అంటూ ఉంటాడు, మీనా ఎక్కడున్నావు అని అడుగుతాడు. ఫోన్ అయితే
ఆ బస్తీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. మీనా హాస్పిటల్లో ఉంది బాలు అని చెప్పడంతో బాలు ఒక్కసారే షాక్ అయిపోతాం. ఏమంటున్నారు? మీనా హాస్పిటల్లో ఉండడం ఏంటి అని అనంగానే, అవును బాలు, నువ్వు తొందరగా రా, వచ్చిన తర్వాత నీకు మొత్తం వివరంగా చెప్తాము అని వాళ్ళు అనేసరికి పరుగు పరుగున బాలు అయితే హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా బాలుని చూసి ఇక చాలా ఏడుస్తుంది. బాలుని పట్టుకొని, నా డబ్బులన్నీ కూడా కొంతమంది బైక్ మీద వచ్చి కొట్టేశారండి. 1,00,000 2 లక్షలన మొత్తం డబ్బులన్నీ కూడా ఇచ్చేశారు. నేను ఎంతో ప్రయత్నం చేశాను. వాళ్ళు నన్ను సంచితో పాటు నన్ను కూడా లాగేశారు. కానీ నేను వాళ్ళని పట్టుకోలేకపోయాను అని మీనా చాలా బాధపడుతుంది. ఇక మీనా అలా బాధపడేసరికి అప్పుడే అసలు ఏమైంది మీనా అని బాలు అడుగుతాడు. నేను ఇలాగా ఆర్డరు తీసుకుందామని వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇలా జరిగింది. ఆ చింతామణి వచ్చి తనకి చెప్పడం, వార్నింగ్ ఇవ్వడం అంతా కూడా చెప్తుంది. అప్పుడే అది విని బాలు ఖచ్చితంగా ఇది చింతామణి పని అయి ఉంటుంది, చింతామణి ఇదంతా కావాలని చేస్తుంటుంది అని బాలుకి అర్థమైపోతుంది. తర్వాత రౌడీలు ఆ సంచిని తీసుకువెళ్ళి చింతామణి చేతికైతే ఇస్తారు. అప్పుడే ఇక చింతామణి లోపల డబ్బులన్నీ చూసుకుంటుంది. రై, ఈసారి దాని తల పొగరంతా దిగిపోతుందిరా. ఇప్పుడు ఆర్డర్ ఎలా ఫినిష్ చేస్తుందో నేను చూస్తాను. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తుందో కూడా చూస్తాను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది చింతామణి మీనా మీద. తరువాత హాస్పిటల్కి రవి, శృతి కూడా వస్తారు. అయ్యో మీనా, ఏమైంది మీనా? అసలు ఏంటి ఇలా జరిగింది? ఎవరు వాళ్ళు అని శృతి అడుగుతుంది. ఏమో తెలీదు శృతి, 2.5 లక్షల రూపాయలు వాళ్ళు నా దగ్గర నుంచి కొట్టేశారు. ఇప్పుడు నేను ఎలా ఆర్డరు ఫినిష్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది శృతి అయితే, ఈ మధ్యకాలంలో ఇలా మోసాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ మోసం చేసే వాళ్ళని కూడా కొంతమంది మోసం చేసి ఆ డబ్బులు కొట్టేసి పేదలకి కూడా పంచేవాళ్ళు ఉన్నారు అని అంటుంది శృతి. నువ్వేమంటున్నావు శృతి? సంబంధం లేకుండా మాట్లాడతావేంటి అని రవి అడుగుతాడు. అది కాదు రవి, ఈరోజు నేను ఒక డబ్బింగ్ చెప్పాను. దాంట్లో ఏంటో తెలుసా? ఒక అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మారు వేషంలో ఒకళ్ళ ఇంటికి, బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ తను స్నేహితులతో వెళ్తాడు. ఇక వెళ్ళేసి అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీనంతా కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంటూ వాళ్ళ దగ్గర ఫోన్లు లాగేసుకొని అలా ఇలా చేసి ఇక ఆయన డైలాగులు అన్నీ నేనే చెప్పాలన్నమాట. అంటే దాంట్లో ఒక లేడీ కూడా ఉంటుంది ఆఫీసర్గా, ఆవిడికి నేను డబ్బింగ్ చెప్పాను. అప్పుడు స్టోరీ నాకు అర్థమవుతుంది కదా. మొత్తం డబ్బంతా తీసుకొని తర్వాత పేదవాళ్ళకి ఆ డబ్బునైతే, అంటే చదువు అవసరమైన వాళ్ళకి పంచేవాళ్ళు. అలా కూడా మంచితనం ఉంది, ఇలా కూడా చెడ్డవాళ్ళు ఉన్నారని చెప్తున్నాను అని శృతి అనగానే అప్పుడు ఇక బాలుకైతే ఒక ఐడియా వస్తుంది. ఇక బాలుకి ఐడియా వచ్చి రవిని శృతిని బయటికి రమ్మంటాడు. అప్పుడే రవి శృతి బయటికైతే వెళ్తారు. మీనాకి ఇలా అవ్వడానికి కారణం, ఆ డబ్బులు దొంగిలించింది ఎవరో నాకు తెలుసు. చింతామణి అని ఒక ఆమె తన ఆర్డర్లు మీనా తీసుకుంటుందని మీనా మీద పగని పెంచుకుంది. నాకు తెలిసి వాళ్ళే ఖచ్చితంగా ఈ పని చేశారని అనిపిస్తుంది డబ్బుడమ్మ. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి ఆవిడ దగ్గర ఉన్న మీనా డబ్బులు తీసుకురావాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ అయితే అలాగే యాస్టిస్ మనం కూడా చెయ్యాలి అని అంటాడు బాలు. సూపర్ బాలు, నేను రెడీ అని అంటుంది. అప్పుడే ఇక శృతి అయితే, ఏంటి నువ్వు రెడీ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అంటాడు రవి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు అని అనగానే, రే ఎందుకురా భయపడుతున్నావు? నేనున్నాను కదా. ఇప్పుడు డబ్బుడమ్మేమో తను బాగా ఆఫీసర్గా నటిస్తుంది, మనం కూడా ఆఫీసర్గా వెళ్దాము. అలాగే మా డ్రైవర్లు ఉన్నారు కదా, నా ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఆఫీసర్లుగా వస్తారు. ఇప్పుడు డూప్లికేట్ మనం ఐడెంటిటీ కార్డులు తీసుకొని వెళ్ళాలి. డూప్లికేట్వి ఐడెంటిటీ కార్డులు వేసుకొని వెళ్తే మనం ఎవ్వరూ కూడా ఆపలేరు అని అంటాడు బాలు. బాలు అలా అనడంతో శృతి అయితే మరి మొదలు పెడదామని డూప్లికేట్ ఐడెంటిటీ కార్డులు ఇక వేసుకొని
కోట్లు గట అచ్చం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా రెడీ అయ్యి 2-3 కార్లు వేసుకొని అయితే బయలుదేరుతారు. ఇక చింతామణి ఇంట్లో లేని సమయంలోని ఇదంతా చెయ్యాలని ఇక బాలు అంటాడు. తరువాత ఇక బాలు అలా అన్న తర్వాత ఇక చింతామణి ఎప్పుడు బయటికి వెళ్తుందా అని వాళ్ళు వీధి చివరే ఉండి చూస్తూ ఉంటారు. ఇంతలో చింతామణి అయితే అక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా చెప్తుంది, చూడండి, ఇంటికి ఎవరు వచ్చినా సరే, అంటే జనాభా లెక్కలకి అలాగా ఎవరైనా వస్తే మాత్రం అస్సలు కూడా మీరు లోపలికి రానివ్వద్దు, వాళ్ళని బయటికి పంపించేయండి. జనాభా లెక్కల గురించి గట్టా వస్తే వాళ్ళు మనల్ని మోసం చేసి ఇంట్లో డబ్బంతా కొట్టేయాలని చూస్తారు. అలాంటి వాళ్ళని నమ్మకండి. ఆర్డర్లు ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తే ఆర్డర్లు తీసుకోండి అని వాళ్ళ స్టాఫ్తో అయితే చెప్తుంది. చాలామంది ఇక ఈ సాయంత్రానికల్లా డెకరేషన్కి పూర్తవ్వాలని ఇక తన స్టాఫ్కి చెప్పేసి చింతామణి అయితే బయటికి బయలుదేరుతుంది. చింతామణి ఇక కారులో బయటికి వెళ్ళడం చూసిన బాలు వాళ్ళు, చింతామణి ఇక బయటికి వెళ్ళింది, మనం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసేద్దామా అని అంటాడు రవి. ఓకే సార్ అని అంటుంది శృతి. తర్వాత అందరూ కూడా ఇక ఒకేసారి కారులో చింతామణి ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇక స్టాఫ్ అందరూ కూడా వాళ్ళని చూసి, ఏంటి సార్, ఏమన్నా ఫంక్షన్ ఆర్డర్కి ఈ ఆర్డర్ ఇవ్వడానికి వచ్చారా అని అడుగుతారు. మేము ఫంక్షన్ ఆర్డర్ ఇవ్వడానికి రాలేదు, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరము, మీ ఇంట్లో సోదాలు చేయడానికి వచ్చాము. మీ ఇంట్లో నల్ల డబ్బు ఎక్కువగా ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్రమ సంపాదన ఉందని, అందుకని సోదా చెయ్యాలి అని అనడంతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే చింతామణికి ఫోన్ చేయడానికి ఫోన్ అయితే తీసుకుంటాడు అక్కడ ఉన్న ఒక అతను. అప్పుడే బాలు, ఎవ్వరికి ఫోన్లు చేయడానికి వీల్లేదు అని చెప్పడంతో, అసలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లని మేము ఎలా నమ్మాలి అని అంటారు వాళ్ళు. అప్పుడే ఇక వాళ్ళు అలా అనేసరికి వీళ్ళు తీసుకొచ్చిన ఐడెంటిటీ కార్డులన్నీ కూడా చూపిస్తారు. ఇక చూపించడంతో అప్పుడే ఇంకా వాళ్ళు కూడా నమ్మేస్తారు. మీ ఫోన్లన్నీ తీసి ఇక్కడ పెట్టండి అని ఇక ఫోన్లన్నీ కూడా తీసుకొని ఒక సంచిలో అయితే వేసేస్తుంది శృతి. వేసేసిన తర్వాత అందులో ఒక అతనికి దగ్గర ఫోన్ అయితే ఉంటుంది. ఫోన్ అతను ఇక సంచిలో అయితే వెయ్యకపోయేసరికి అప్పుడే ఇంకా ఇక ఆ సంచిలో నుంచి ఫోను సంచిలో వేస్తావా లేదా అని హిందీలో మాట్లాడుతుంది అనర్గళంగా శృతి అయితే. అలా శృతి హిందీలో మాట్లాడుతూ ఉంటే అది విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటారు బాలు, రవి అయితే. మేడం, మీరు చెప్పేది మాకేమీ అర్థం కావడం లేదు, మీరేం మాట్లాడుతున్నారు అని అడగడంతో, మేమేం మాట్లాడుతున్నామో అర్థం కావడం లేదా, మేడం మాట్లాడేది హిందీరా, హిందీ, ఆ మాత్రం నీకు అర్థం కావటం లేదురా, ఆఫీసర్లు అన్ని రకాల భాషలో మాట్లాడతారు అని బాలు అయితే చెప్తాడు. మొత్తం సెర్చ్ చేయండి అని ఇక అంతా కూడా వెతుకుతూ ఉంటారు. తర్వాత చింతామణి బెడ్రూమ్లోకి అయితే వెళ్తాడు బాలు. చింతామణి బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడే తను లాకర్ని అయితే ఓపెన్ చేసి చూస్తాడు. ఇక ఆ లాకర్లో అయితే డబ్బులు, నగలు అన్నీ ఉంటాయి. కానీ బాలు, ఇవి 2.5 లక్షల లేవు, ఇంకా ఎక్కువే ఉన్నాయి, మీనా ఏదో పసుపు రంగు సంచి అని చెప్పింది అని అనుకుంటూ ఉండగా ఒక మూలన లాకర్లో ఒక మూలన పసుపు రంగు సంచి కనపడుతుంది బాలుకి. అప్పుడే బాలు ఆ సంచి తీస్తాడు. ఆ సంచి తీసి ఇక ఓపెన్ చేసి చూడంగానే డబ్బులైతే ఉంటాయి. ఇంతలో చింతామణి దారిలో తనకి చాలా కడుపుల నొప్పి అయితే వస్తుంది. డ్రైవర్, వెనక్కి పోని, నాకు బాగా కడుపుల నొప్పిగా ఉంది, ఇంటికి వెళ్ళాలి అని చింతామణి అనడంతో ఇక డ్రైవర్ అయితే చింతామణిని ఇక వెనక్కి అయితే తీసుకొస్తాడు. ఇక డబ్బులు దొరకడంతో మనం వచ్చిన పని అయిపోయింది, పదండి వెళ్దాం అని పసుపు రంగు సంచి తీసుకుని వెళ్ళబోతూ ఉండగా, అదెందుకు మీకు అని మేనేజర్ని అడిగితే బాలు అతన్ని చంప పగలగొడతాడు. ఇంకా డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో చింతామణి అయితే వచ్చేస్తుంది. అలా చింతామణి వచ్చేటప్పుడు ఇక బాలు వాళ్ళైతే తప్పించుకొని వెళ్ళి కార్లో అయితే కూర్చుంటారు. కానీ ఇంతలో ఏదో తన షర్టు పట్టుకొని గేటు లాగేస్తుంది శృతిని. శృతి వాళ్లే పట్టుకున్నారేమో అనుకొని ఇక చాలా భయపడిపోతుంది. అలా భయపడిపోతూ ఇక శృతి దొరికిపోయిందని రవి అయితే, శృతి
తన షర్టు ఎవరో పట్టుకున్నారనుకుంటుంది. నేను వెళ్ళి శృతిని తీసుకొస్తాను అని బాలుతో చెప్తాడు రవి. ఇంతలో చింతామణి, ఏంటి మీరందరూ ఇక్కడున్నారేంటి, అసలు ఏం జరిగింది అని అడిగితే, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందమ్మా మన ఇంట్లో, అదిగో అదిగో ఆమె ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు అని అంటారు. ఇంతలో ఇక చింతామణి అయితే తనకి కడుపులు నొప్పి రావడంతో ఇక తనైతే లోపలికి వాష్రూమ్ కని వెళ్ళిపోయి తర్వాత ఇక గబగబా బయటికి వస్తుంది. తన లాకర్ అన్నీ ఓపెన్ చేసి ఉండడం, ఏయ్ ఎవరు మీరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్వా నువ్వు అని శృతి దొరికిపోతుంది వాళ్ళకి. అప్పుడే రవి బాలు అందరూ కూడా వస్తారు. ఈ వీళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఇల్లంతా సోదా చేశారు, మీకు ఫోన్ చేస్తుంటే మీ ఫోన్లన్నీ ఒక సంచిలో పడేశారు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. రే, ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దగ్గర ఉన్న ఐడెంటిటీ కార్డులో నిజమో కాదో చూడు అని తన పిఏ, అంటే తన పిఏ చదువుకున్నవాడు, తనతో వచ్చేసాడు అతన్ని చూడమంటుంది. ఇవి ఫేక్ మేడం అని అంటాడు. ఇక అనడంతో అప్పుడే ఎవరు మీరు, ఆ సంచి మాది, ఆ సంచి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు, డబ్బులు కొట్టేయడానికి వచ్చారా అని అడుగుతుంది బాలుని. ఈ సంచి నీదా, నీ కష్టార్జితమా అని అడుగుతాడు బాలు. ఇది నా భార్య కష్టార్జితం, ఇవి నా భార్య డబ్బులు, నువ్వు రౌడీల చేత నా భార్య దగ్గర కొట్టేయించిన సంచి ఇది అని చెప్తాడు బాలు. ఆ మాట విని, అంటే నువ్వు, అవును నేను మీనా భర్తని అని బాలు అనగానే షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. అవి నీ భార్య డబ్బులే అని ఏంట్రా సాక్ష్యం అని బాలుని అడుగుతుంది. నువ్వు ఏంట్రా అని అలాగ మాట్లాడితే నేను కూడా అలాగే ఏంటే అని మాట్లాడాల్సి వస్తుంది. మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. సాక్ష్యం అన్నావు కదా, ఇదిగో నా భార్యకి ఆర్డర్ ఇస్తున్నట్టు ఆ ఈవెంట్ మేనేజర్ డబ్బులు ఇచ్చినట్టు ఇద్దరు కూడా నా భార్య ఈవెంట్ మేనేజర్ సంతకం పెట్టిన ఇదిగో బిల్లు కూడా దీంట్లో ఉంది. మరేంటి, వెళ్దామా పోలీస్ స్టేషన్కి, ఇదే పట్టుకొని వెళ్దాము, అప్పుడు ఈ సంచి మీ ఇంట్లోకి ఎందుకు వచ్చిందో మొత్తం నిజాలు తెలుస్తాయి అని బాలు అనేసరికి ఇక చింతామణి అయితే షాక్ అవుతుంది. చూడు, ఈ విషయంలో నిన్నిప్పుడు క్షమిస్తున్నాను, ఇంకోసారి నా భార్య జోలికి వచ్చినా, నా భార్యని ఇలా బాధ పెట్టాలని చూసినా ఈ బాలు అంటే ఏంటో చూపిస్తాను, ఆడదానివి కాబట్టి వదిలేసి వెళ్తున్నాను అంటూ బాలు చింతామణికి వార్నింగ్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.